గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనం ఎంత మంచిగా ఉన్నా కొన్నిసార్లు అన్నీ మనకి కలిసి రావు. మనం ఎంతమందికి సహాయం చేస్తున్నా మనకు కూడా సహాయం కోరుకునే అవసరం వస్తుంది. అలానే ఎంతో నవ్వించే వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినప్పుడు అందరూ తోడుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈరోజు నాతో పాటు ఉన్న వ్యక్తికి అలాంటి కష్టం వచ్చినప్పుడు చాలామంది నిలబడ్డట్టున్నారు. అలానే చాలామంది ప్రేయర్స్ కూడా దేవుడికి వినిపించినట్టున్నాయి. సో ఆయన ఎవరో కాదు, యాక్టర్ సిద్దిక్ బ్లాగ్స్ నుంచి సిద్దిక్ గారు ఉన్నారనమాట. చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఆల్ గుడ్. ఆల్ గుడ్ అనుకున్నాం ఇక. అంతేనా? అదే మొన్న ఇష్యూ అయినట్టుంది కదా, అవునవును. ఆల్మోస్ట్ బాబుకి హార్ట్లో హోల్ ఉందని చెప్పేసి. సో ఏం జరిగింది, ఐ మీన్ ఎలా? సో యాక్చువల్గా మాకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినాక చాలా బాగుండే. సో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన కాడ నుంచి వెళ్ళి మాకు అసలు ఎలాంటి చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. ఓకే. సో అంతా హ్యాపీగానే ఉన్నాం మేము. హ్యాపీగా ఉన్నాం. నేను కూడా ప్రమోషన్ చేసుకుంటూ వీడియో చేసుకుంటూ సో మంచిగానే ఉండే. సో నేను 8 months అనుకుంటా. సో 8 months అప్పుడు ఒక చిన్న కార్ తీసుకున్నా. 2 lakhs పెట్టి 2,30,000 ఏమో పెట్టి కార్ తీసుకున్నా. ఓకే. i10 అని చిన్నది. సో మన ఫ్యామిలీ కదా, చిన్న ఫ్యామిలీ, మనం ఎక్కువ పెద్ద కార్ ఎందుకు అని చెప్పేసి ఉన్న బడ్జెట్లో చిన్న కార్ తీసుకున్నా. కార్ తీసుకున్న 15 daysకే కార్ యాక్సిడెంట్ అయిపోయింది. అయ్యోయ్యో, 15 days? 15 daysకే కార్ తీసుకున్న 15 daysకే కార్ యాక్సిడెంట్ అయిపోయింది. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను ఇంకా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. సో ముగ్గురం కలిసి జగిత్యాల అని చెప్పేసి ఒక ఊరు ఉంది, అక్కడ ఒక రిసార్ట్ ఉందని తెలిసింది. జగిత్యాల. సో అక్కడ రిసార్ట్ ఉందని తెలిస్తే సో నార్మల్గా మనం వెళ్ళి అట్లా చిల్ అయిదాం ఒక రోజు అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకొని ఉన్నాం. ప్లాన్ చేసుకొని ఇంటి దగ్గర నుండి అక్కడికి వెళ్తున్నప్పుడు సడన్గా అంటే నా మొబైల్ ఉంటుంది కదా, సో మొబైల్ ఏం చేసిన అంటే ఫ్రంట్ సీట్లో ఎవరు లేరు, అన్న బ్యాక్ సైడ్ కూర్చున్నాడు. ఆ మొబైల్ అక్కడ పెట్టేసినాక అంటే మనది పెట్రోల్ కార్ అన్నమాట. సో నేను ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక 2-3 బాటిల్స్ ఒక దగ్గర ఆపి ఎక్స్ట్రా పెట్టుకున్నా. పెట్రోల్ పెట్టుకొని మంచిగా హ్యాపీగా పాటలు పెట్టుకొని వెళ్తున్నప్పుడు సడన్గా నాకు కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చేసరికి అన్న వేరే కాల్లో మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళకి తెలియదు యాక్చువల్గా మేము ఇట్లా కార్లో వెళ్తున్నామని, వేరే రీజన్ చెప్పినప్పుడు ఈ కాల్ వస్తే మళ్ళీ వినిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి నేనేం చేసిన అంటే ఆ మొబైల్ని సైలెంట్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఆ సైలెంట్ చేద్దామని చెప్పేసి ఆ బటన్ని ఇట్లా వచ్చిన అంతే, జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇటు ముంగట చూసే వరకు యాక్సిడెంట్ అయింది. నేను డ్రైవ్ చేస్తున్నా, జస్ట్ ఇలా అలా చూసా అంతే. అంటే యాక్చువల్గా ఏంటంటే అది ఒక టర్నింగ్ అనమాట, ఇలా కర్వ్ ఉంది. సో వాళ్ళు నేనంటే చూసుకోలేదు, ఓకే జస్ట్ 1 second గ్యాప్. సో ఆయన కూడా చూసుకోవాలి కదా, ఆయన చూసుకోలే, నేను చూసుకోలే. ఆయన మన సైడ్ వచ్చేసిండు, నేను నా లైన్లో ఉన్నా, నేను లైన్ క్రాస్ కాలేదు, ఆయన మన లైన్లోకి వచ్చేసిండు. అలా కారు స్మాష్ అయిపోయిందా? అంటే ఫ్రంట్ మొత్తం పగిలిపోయింది ఎక్కడికక్కడ. అప్పుడు యాక్సిడెంట్ అయింది. మాకెవ్వరికి ఏం కాలేదు, ఓన్లీ యాక్సిడెంట్ అయింది. అది కూడా ఓన్లీ కార్కి ఆ ఫ్రంట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఓకే, పోన్లేండి, మాకేం కాలేదు. దేవుడు అప్పుడైతే మనకు కాపాడిండు. అది 15 days కున్న 15 daysకే. తర్వాత కార్ని మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినాక కార్కి ఆల్మోస్ట్గా 1,30,000 దాకా అవుతాయి అని చెప్పిండ్రు. కొన్నదే 2 lakhs పెట్టి 2,30,000 పెట్టి సెకండ్ హ్యాండ్లో మళ్ళీ దీనికి 1,30,000 అప్పటికప్పుడే. మళ్ళీ దీనికి ఏం పెట్టాలా అనుకున్నా, కానీ ఎట్లా తీసుకున్నాం, పెట్టుకోవాలి తప్పదు కదా. 1,30,000 మళ్ళీ పెట్టి చేపిస్తున్నా. అట్లా చేపిస్తున్నాక దాని తర్వాత 8 months దాటినాయి కావచ్చు, లేదు 8 months దాటలేదు, 7th monthలో డెలివరీ అయింది. 7th monthలో యాక్సిడెంట్ అయింది. 7 నుంచి 8 monthకి క్రాస్ అయినాం. ఆ 8 month క్రాస్ అయ్యి మేము 9th monthకి వెళ్తున్నాం. రేపు 9th month పడుతుందనే డే రోజు డెలివరీ అయింది. రేపు 9th month అంటే ఈ రోజే డెలివరీ, నెల తక్కువ. అంటే 9th month పడ్డ రోజే డెలివరీ అయింది. ఏ రోజు అయితే మనకు 9th month పడుతుందో సో అదే రోజు డెలివరీ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ నొప్పులు వచ్చేసి అట్లా పెయిన్స్ వచ్చేసినాయి. యాక్చువల్గా ఏంటంటే నేను ఆ రోజు ఒక మూవీ ప్రమోషన్ ఉండే, ఆ ప్రమోషన్ గురించి కరీంనగర్కి వెళ్ళిన.
అదంతా షూట్ చేసుకొని వస్తున్నా రిటర్న్ అయ్యే టైంలో కాల్ వచ్చింది. ఓకే. ఇట్లా రావాలి అని చెప్పేసి డెలివరీ టైం అయింది, సిగ్నేచర్స్ కావాలని చెప్పిండ్రు. సో చెప్తే అక్కడ నుండి నేను బయలుదేరినా. సో బయలుదేరినాక ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యింది. అంటే ఆ వర్షంలో ఇంకా మనం వెళ్ళలేము, అంటే ప్రెషర్, బైక్ మీద వెళ్తున్నా నేను యాక్చువల్గా, ఆ ప్రెషర్ బాగా వస్తుంది. ఇక మనం ఖచ్చితంగా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఆ వర్షంలో అట్లనే తడుచుకుంటూ వెళ్ళినా. ఓ మీ వైఫ్ హాస్పిటల్లో ఉందని. ఓకే. సో అట్లనే తడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్కి రీచ్ అయినాక వాళ్ళు డెలివరీ అన్నారు. అప్పటికే అయిపోయింది. అంటే లేదు, ఇక నేను వెళ్ళినాక సిగ్నేచర్ చేయాలి కదా. సో అక్కడ నేను సిగ్నేచర్ చేసినాక వాళ్ళు తీసుకెళ్ళిండ్రు. ఇక లోపల తీసుకెళ్ళినాక ఒక 1 అవర్, మేబీ 1 అవర్ తర్వాత బయటికి వెళ్ళి ఇట్లనే వీడియో తీసుకుంటూ నవ్వుకుంటున్నా హ్యాపీగా. అంటే ఫస్ట్ వచ్చి వాళ్ళు బాబు పుట్టిండు అని చెప్పిండ్రు, బయటికి తీసుకొస్తారు కదా, అందరు హ్యాపీగా ఉన్నారు, అందరు కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు, మస్తు హ్యాపీగా ఉన్నా. అదే కరెక్ట్ టైంకి వాళ్ళు బయటకు వచ్చిండ్రు, బాబుని తీసుకొచ్చి అంబులెన్స్లో ఎక్కియాలి, ఇప్పుడు ఆ బాబుకి అర్జెంట్గా మనం వెంటిలేటర్ మీద పెట్టాలి, ఓకే, మీరు కరీంనగర్కి తీసుకెళ్ళండి అని చెప్పిండ్రు. పెద్దపల్లిలో ఉన్నారు అప్పుడు? అప్పుడు నేను పెద్దపల్లిలో ఉన్నా. ఓకే. కరీంనగర్ నుంచి వచ్చిన, మళ్ళీ కరీంనగర్కి వెళ్ళాలి. జస్ట్ డెలివరీ అయింది మళ్ళీ కరీంనగర్. ఓ. సో అక్కడ బాబు లైక్ ఇట్లా బయటకు వచ్చినాక బాబుని ఇట్లా తీసుకొని మనం చక్కగా ఇట్లా చూడలే, నేను అయ్యో ముఖం కూడా కరెక్ట్ చూడలే. అట్లనే మా మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా, సో మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్తున్నారు అంబులెన్స్లో. సో అంబులెన్స్లో ఎక్కినాక ప్రాపర్గా తెలియదు అప్పటి వరకు మనకు బాబుకి ఏమైంది, ఏం ప్రాబ్లం అనేది తెలియదు. ఓకే. సో నార్మల్గా ఏంటంటే బేబీస్ అంటే పెడతారు కదా, అది బాక్స్లో అలా పెడతారు కదా, అదే అనుకున్నా. కానీ ఎందుకో నాకు మనసులో చాలా నెగిటివిటీ పెరిగిపోయింది. ఓకే. వెళ్తున్నప్పుడు ఏదో వినిపిస్తుంది, ఇక ఎందుకు అట్లా అయిందో తెలియదు, కానీ బాగా అదైంది. సో నేను కూడా ఎట్లా అంటే బాడీలో మొత్తం పవర్ లేకుండా అయిపోయినా. ఎట్లా అంటే ఆటోమేటిక్గా ఇలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఆ ఆలోచనతో పాటు ఈ ఆలోచన ఇంకా పెరుగుతూ పోతుంది, బాగా భయం వేస్తుంది. ఇక నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, అంటే మంచిగా జరగాలి ఏదైనా అని చెప్పేసి. ఇక మన పక్కన ఉన్న మన డ్రైవర్ కూడా, ఆయన కూడా మనకు ఇట్లా చేసి ఏం కాదు, నేను ఇలాంటి కేసెస్ ఇప్పటి వరకు ఒక 1000 చూసిన, నువ్వేం టెన్షన్ పడకు అని ఆయన చెప్తున్నాడు. అంబులెన్స్ డ్రైవర్ ఆయన అంటే నార్మల్గా వెళ్తున్నాం. సో ఆయన చెప్తా అంటే నాకు ఎందుకో లైక్ దేవుడే చెప్పిస్తున్నాడా అన్నట్టు అనిపించింది అలాంటి టైంలో. అంటే ఆ టైంలో మనకి ఎవరైనా కొంచెం మాట సహాయం చేస్తే కొంచెం ధైర్యం వచ్చింది. సరే అని చెప్పేసి హాస్పిటల్కి రీచ్ అయినాం. అయితే నార్మల్గా మనం వెంటిలేషన్ కదా అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. సో అక్కడ తీసుకెళ్ళాక అక్కడ వెంటిలేషన్ అవైలబుల్ లేదు కరీంనగర్లో. కరీంనగర్ మాతా శిశువులో మనకు వెంటిలేషన్ అవైలబుల్ లేదు, ఎందుకంటే బేబీస్ ఎక్కువ ఉన్నారంట. మనం తీసుకెళ్ళిన టైంలో బేబీస్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే బేబీస్ ఎక్కువ ఉన్నారు, మరి టైం పడుతుంది, లేదంటే మీరు వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పారు. అంటే అంత సడన్గా మనం ఎక్కడ తీసుకెళ్తాం, నార్మలే కదా అని చెప్పేసి అక్కడనే ఒక 5 to 6 hours దాకా అక్కడనే ఉన్నాం, వెయిట్ చేసాం. సో వెయిట్ చేసినాక అక్కడ నుండి మాకు తెలిసిన వాళ్ళు ఉండే, సో వేరే హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళినాం. ఆ గ్యాప్లో మనకు తెలిసిన వాళ్ళు ఉండే, సో వాళ్ళు ఒక హాస్పిటల్ రిఫర్ చేసిండ్రు, అక్కడనే ప్రైవేట్ హాస్పిటల్. సో హాస్పిటల్ తీసుకెళ్ళాం కరీంనగర్లో. దానికి ముందు స్కానింగ్ చేయాలి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ చేసిండ్రు. ఆ స్కానింగ్కి వాళ్ళు మేము వెళ్ళిన 5 to 6 hours తర్వాత 5-6 గంటలు అయిపోయింది. ఆ 5-6 గంటలు మాకు ఎండ్లో తెలుసు, అసలు ఆ 5-6 గంటలు మేము వేస్ట్ చేసినందుకు చాలా పెద్ద అప్పటికి మాకు తెలియదు అసలు ఏం జరిగిందో. సో వాళ్ళు ఎక్స్రే తీసిండ్రు గవర్నమెంట్ హాస్పిటల్లో నైట్. నేను చెప్పిన ఒక 2-3 hours తర్వాత వచ్చి ఎక్స్రే తీసినాక వన్ సైడ్ లంగ్స్ ఉంటాయి కదా, వన్ సైడ్ లంగ్స్ ఏమో పనిచేస్తలేదు అని చెప్పిండ్రు, మొత్తానికి వర్క్ చేయట్లేదు అని చెప్పిండ్రు. వీళ్ళు అట్లా చెప్పినాక నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ కాలేదు. అంటే ఆల్రెడీ వీళ్ళు ఇంత లేట్ చేసాను, ఇప్పుడు ఏదో ఒకటి రీజన్ చెప్పేస్తున్నారు కావచ్చు అనుకున్నా, ఎందుకంటే బాబు యాక్టివ్ ఉండే అప్పటి కూడా. నేను వెళ్ళి చూస్తూ ఉన్నా. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాక వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఒక ఎక్స్రే తీసినాక మాకు ఆ లంగ్ ప్రాబ్లం ఏదైతే వాళ్ళు చెప్పిండ్రో ఆ ప్రాబ్లం లేదు, కానీ ఇంకో ప్రాబ్లం ఉంది, బాబుకి హార్ట్లో హోల్ ఉందని చెప్పిండ్రు. అది విన్నాక నాకు
డైరెక్ట్ చెప్పలేదు వాళ్ళు. యాక్చువల్‌గా మమ్మీ వాళ్ళకి చెప్పిండ్రు. సో, మమ్మీ వాళ్ళు మనకు డైరెక్ట్ చెప్తే భయపడతారు కదా అని చెప్పేసి వెయిట్ చేపిచ్చి తర్వాత చెప్పిండ్రు నిదానంగా ఇట్లా. చెప్పారు. నిదానంగా చిన్న హోల్ ఉంది. బాగా చిన్న హోల్ ఉంది అని చెప్తే నేను కూడా నార్మల్ అయిపోయినా. సరేలే చాలా మందికి ఉంటది కదా! ఓకే. అంటే హ్మ్. ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్‌లో అయితే నార్మల్ అయిపోయింది అది అవును. హోల్ అనేది. పుట్టిన ఆ! బేబీస్‌కి హోల్ అనేది. సో, అక్కడ వాళ్ళు ఒక 12 లేదు అక్కడ 24 అవర్స్ ఉన్నాం మేము. ఓకే. 24 అవర్స్ అయిన తర్వాత వెంటిలేటర్ మీద. వెంటిలేటర్ మీద. హ్మ్. వెంటిలేటర్ అవైలబుల్ ఉండే అక్కడ. హ్మ్. అక్కడ ఒక 24 అవర్స్ దాకా ఉన్నాం. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఆ హార్ట్‌లో హోల్ క్లోజ్ కావాలని చెప్పేసి ఇంజెక్షన్స్ ఇచ్చిండ్రు. ఓకే. సో, వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చినంక క్లోజ్ అయిపోతది అనుకున్నాం. హ్మ్. ఆయన కూడా అయిపోతది కావచ్చు అనుకున్నాడు. ఓకే. సో, తర్వాత ఏమన్నాడంటే సిట్యుయేషన్ చాలా క్రిటికల్ అయిపోయింది. మీరు హ్మ్. అర్జెంట్‌గా ఇక్కడ నుండి హైదరాబాద్‌కెళ్ళిపోవాలి. 24 అవర్స్ తర్వాత. 24 అవర్స్ తర్వాత. ఓకే. వాహ్! మీరిగ వెళ్ళిపోవాలి హైదరాబాద్ అని చెప్పిండ్రు. ఇగ అక్కడి నుంచెల్లి వాళ్ళు అట్లా చెప్పినంక ఏం చేస్తాం అంటే కరెంట్ సిట్యుయేషన్‌కి ఎలాంటి డిసిజన్ తీసుకునే హ్మ్. పరిస్థితి కూడా లేదు మనకు. లేదు. ఇంకా ఏదైనా ఎక్కువ డిస్కషన్ భయమైపోతుంది అప్పటికి. ఆ! ఇంకేదైనా డిస్కషన్ చేసుకుందామన్నా కూడా అంత గ్యాప్ కూడా లేదు మనకు. హ్మ్. సో, మేమేం చేసినామంటే వాళ్ళని ఏదున్నా ఇగ మీరే చేయాలి. ఏదోటి రిఫర్ చేస్తారని చెప్పిండ్రు కదా! అని చెప్పేసి వాళ్ళేమన్నారు, మేమొక మంచి హాస్పిటల్ ఉంది పంపిస్తామని చెప్పేసి హ్మ్. యశోద హాస్పిటల్ వాళ్ళని కాల్ చేసి ఓకే. హైదరాబాద్ యశోద. ఆ! హైదరాబాద్ సికింద్రాబాద్ బ్రాంచ్ వాళ్ళని హ్మ్. హ్మ్. కాల్ చేసి అక్కడికి పంపించిండ్రు. ఓకే. సో, మేము అది ఉంటది కదా! హ్మ్. అంబులెన్స్‌లో అందరూ పోలేము. హ్మ్. కరీంనగర్ నుంచి అంబులెన్స్‌లో కరీంనగర్ నుంచి రావాలి. హైదరాబాద్‌కి. సో, ఓకే. హైదరాబాద్ నుండి కరీంనగర్‌కి అంబులెన్స్ వచ్చింది. హ్మ్. వచ్చినంక మా మా వైఫ్ వాళ్ళ మమ్మీ, ఓకే. ఇంకా అన్న వాళ్ళు ఇద్దరు కలిసి ఎళ్ళిండ్రు. ఈ గ్యాప్‌లో మీ వైఫ్ ఎలా ఉన్నారు? అంటే ఆ! అప్పుడే గదా డెలివరీ. ఆమెకేం తెలవదు. అయ్యో! హ్మ్. వైఫ్‌కి ఏం చెప్పలేదింక. చిన్న ప్రాబ్లమ్ ఇట్లా అయింది గూడా ఇట్లా అయిందని గూడా చెప్పలేదు. జస్ట్ ఓకే. ఆ బాక్స్‌లో పెడతారు గదా! ఆ! బాక్స్‌లో ఉన్నాడు, సేఫ్ ఉన్నాడని చెప్పేసినాం. ఓకే. చెప్తే ఆమె హ్యాపీగానే ఉంది. హ్మ్. సో, వాళ్ళు తీసుకొని ఎళ్ళిపోయిండ్రు. అక్కడ అడ్మిట్ చేసిండ్రంట. నేను ఇక్కడనే ఉండే. మీరు కరీంనగర్‌లోనే ఆ! ఉన్నారు. నాకేం జరిగిందంటే నేను కరీంనగర్‌లో ఉన్నాక ఘోరం అంటే ఘోరమైన ఫీవర్ వచ్చింది. అయ్యో! ఎందుకంటే నేను వచ్చేటప్పుడు తడుచుకుంటూ వచ్చిన. హ్మ్. దానివల్ల ఫుల్ ఫీవర్. ఫుల్ ఫీవర్‌తో పాటు బాడీలో ఇన్ఫెక్షన్ అయింది నాకు. అయ్యో! ఓకే. కరెక్ట్ టైంలో. ఇన్ఫెక్షన్ అయింది. ఇంక నేను అక్కడికి వెళ్ళలేను. అలాంటి సిట్యుయేషన్ వచ్చిందిగ. హ్మ్. మీరు బాబు వెనక లేరిప్పుడు. లేను. ఉండడానికి గూడా లేదు మమ్మీ మీకు. లేదు, డ్యాడీ లేడు. బాబు ఒక్కడే ఉన్నాడు. హ్మ్. సో, అక్కడ నుండి వాళ్ళక్కడికి తీసుకుపోయినంక ఫస్ట్ డే అట్లనే ఉండే నాకు. ఆ నైట్ మొత్తం పడుకున్నా. కొంచెం తగ్గింది. ఆ రోజు ఈవినింగ్, హ్మ్. ఈవినింగ్ టైంకి సెకండ్ డే. ఆ ఓకే. నైట్ పడుకున్నా. కొంచెం ఫీవర్ తగ్గింది. వెళ్లి గ్లూకోజ్ అవి అన్నీ ఎక్కించుకున్నాం. ఇన్ఫెక్షన్ ఏం తగ్గలేదు. హ్మ్. అట్లనే ఇగ నేను, మా అన్న ఇద్దరం కలిసి అక్కడ నుండి హైదరాబాద్‌కొచ్చినాం. ఓకే. హైదరాబాద్‌కొచ్చి ఇక్కడికొచ్చేసరికి వాళ్ళేమన్నారంటే, ఈ లంగ్స్ అనేవి 2 ఓపెన్ కాలేదు. ఓకే. కంప్లీట్ ఇన్ఫెక్షన్ ఉంది. బాబుకి. ఆ బాబుకి కంప్లీట్ ఇన్ఫెక్షన్ ఉంది. హార్ట్‌లో హోల్ కూడా 6 ఉందని చెప్పిండ్రు. అబ్బా! 6 అంటే అది ఆ! ఉండేదే చిన్న గుండె. అదే దానికి గదా! 6 అంటే చాలా పెద్ద హోల్ హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. సో, ఫుల్ భయపడ్డాం మేమంతా. అరే! ఎట్లా అని చెప్పేసి. సో, ఏం చేద్దామని చెప్తే వాళ్ళు అక్కడ పోయినంక డాక్టర్‌తోని మనకు అంటే అది కౌన్సెలింగ్ ఇచ్చిండ్రు. ఓకే. ఆ కౌన్సెలింగ్‌లో ఆ డాక్టర్ ఏం చెప్పిండంటే, మీరు కరీంనగర్‌లో ఏదైతే ఇంజెక్షన్ తీసుకున్నారో, హ్మ్. ఇంకా మీరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఏదైతే 6 అవర్స్ ఆ! వేస్ట్ చేసుకున్నారో, ఆ 6 అవర్స్ మీరు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి, హ్మ్. ఆ ఇంజెక్షన్ ముందే ఇప్పిస్తే, మీరు ఇక్కడ దాకా వచ్చే సిట్యుయేషన్స్ రాకపోవు అబ్బా! అని చెప్పిండు. 6 గంటల బాధ మీకు 6 గంటలు ఇప్పటికుంటది గదా అసలు. ఇప్పటికున్నది. అబ్బా! 6 గంటలు మేము అక్కడ వేస్ట్ చేసుకోపోతే, హ్మ్. ఇంత పెద్ద సిట్యుయేషన్ ఇంత పెద్ద అయ్యుండేది గాదండి. సిట్యుయేషన్ అసలు ఏం కాకపోవు. ఇంజెక్షన్ ముందే ఇస్తే బావుండేది. బాగుండేది. అని అక్కడ చెప్పినంక ఇంకా అనుకున్నాం అసలు చాలా ఆలోచన అంటే, ఎట్లుంటది మీకప్పుడు? ఇగ నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డా. అసలు హ్మ్. ఇంత డిసిషన్ రైట్ డిసిషన్ తీసుకోలేకపోయినా అని చెప్పేసి మస్తు బాధపడ్డా. హ్మ్. అయ్ ఇప్పుడు దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ అయిన తర్వాత అంటే సో, దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. ఓకే. సో, వీళ్ళకు అక్కడి నుండి తీసుకొచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసినంక స్టార్టింగ్‌లో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డేకి 80,000 ప్లస్ ఫార్మసీస్ అవి ఇవి మంచిగా చార్జ్ చేస్తున్నారు వాళ్ళు. హ్మ్.
అవి కార్పొరేట్ హాస్పిటల్ కదా, అవును. మనకు దాని గురించి ఐడియా లేదు, మనం ఎప్పుడు వెళ్ళలేదు, అదేలే. నాకు కొంచెం కూడా ఐడియా లేదు దాని గురించి ఎట్లా అయిందనేది. ఓకే. ఇక నేను ఏం చేసిన అంటే అక్కడ నుండి మేము అక్కడికి వచ్చేసినాం. నా దగ్గర ఉన్న డబ్బులు నేను ఖర్చు పెట్టినా, ఇంకా మా వైఫ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టేసిండ్రు. ఓకే. మన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ గా. ఎంత ఖర్చు అయింది అప్పటికి ఆ 3 అప్పటికి డేస్ కి? ఒక 6-7 lakhs వరకు అయిపోయినాయి. 3 డేస్ లో 7 lakhs అయిపోయింది. 3 days కాదు, అంటే 3 days కి 3 lakhs వరకు అయిపోయినాయి. ఓకే. ఇంకో 3 lakhs కి పెండింగ్ ఉండే చాలా, అంటే మేము అన్ని కట్టలేదు ఒకటేసారి, పెండింగ్. అది పెరుగుతూనే పోతుంది బిల్ ఒక సైడ్ నుంచి వెళ్ళి. ఫార్మసీకి నార్మల్ గా అక్కడ మనం ఏమంటారు స్కానింగ్స్ ఉంటాయి కదా, అవును. ఆ స్కానింగ్స్ పొద్దున సాయంత్రం దానికే 6-7 అట్లా, ఫార్మసీకి 20-30 అట్లా. సో అక్కడ ఛార్జ్ అయితే ఎక్కువ ఉంటుంది, నాకు ఐడియా లేదు దాని గురించి, ఇంకా చెప్పలేము, చాలా ఉంటుంది అక్కడ ఛార్జ్. సో తర్వాత ఇదంతా తెలిసినాక నార్మల్గా ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. కరెంట్ ఏదైతే వాళ్ళు మనకు సర్జరీ టైం అని చెప్పిండ్రో, ఇప్పుడు బాబు హోల్ 6 mm నుంచి వెళ్ళి 2 mm 4 mm దాకా వచ్చింది. ఓకే. ఇక సర్జరీ చేయాలి అని చెప్పిండ్రు వాళ్ళు. సర్జరీ చేశారు? అమ్మా. వాళ్ళు సర్జరీ అని చెప్పినాక మాకు అప్పటికే పెండింగ్ 3 lakhs 4 lakhs ఉండే, కట్టాల్సింది ఇంకా 4 lakhs ఉంది. ఓకే. సర్జరీకి 2.5 lakhs వితౌట్ ఫార్మసీ ఏమి ఇంక్లూడెడ్ లేదు. ఓకే. ఇంకా ఏమంటారు మనకు వేరే ఛార్జెస్ ఏమి ఇంక్లూడెడ్ లేవు. ఓన్లీ ఆ హార్ట్లో ఏదైతే హోల్ ఉంటుంది కదా, ఆ హోల్కి వాళ్ళు డివైస్ వేస్తారంట, ఆ డివైస్ ఛార్జెస్ ఓన్లీ 2.5 lakhs. ఇంకా 4 lakhs ఏమో ఉంది, 6.5 lakhs ఏమో ఉండే అప్పటికి. ఓకే. కట్టాల్సిన 6.5 అయిపోయింది ఫార్మసీ లేకుండా హాస్పిటల్ ఇంకా డివైస్. 2.5 ఇంకా 4 lakhs ఇవి కలిపి 6.5 దాకా అట్లా ఉన్నాయి. ఆ టైంకి నా దగ్గర డబ్బులు లేవు కరెక్ట్ టైంకి. నేనేమో మస్తు పరేషాన్ అవుతున్నా, ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి మనం అర్జెంట్గా చేపించాలి. సో వాళ్ళు అట్లా చేపించమన్నారు, మరి ఏం చేద్దామని చెప్పేసి మస్తు బాధపడ్డా, ఏం చేయాలని ఏం అర్థం కావట్లేదు. అంటే ఫ్రెండ్స్ చేస్తారు కావచ్చు హెల్ప్, కానీ ఇంత హెల్ప్ చేసేంత కూడా లేదు సిచ్యువేషన్. కానీ అలాంటి సిచ్యువేషన్ లో ఎవరైనా ఒక క్వశ్చన్ అడుగుతారు, మీరు యూట్యూబర్, ఇన్స్టా ప్రమోషన్స్ చేస్తారు, ఇలా డబ్బులు అడిగేంత అవసరం వచ్చిందా అనే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కదా. యాక్చువల్లీ నేను ప్రమోషన్ చేస్తున్నాం కదా, ఈ మధ్యలో ఏమైందంటే మనకు చాలా మంది వచ్చేసిండ్రు ఇన్ఫ్లుయెన్స్లోకి. ఓకే. చాలా మంది వచ్చేసిండ్రు, ఇంకా ప్రమోషన్స్ కూడా ఈ మధ్యలో అంత రావట్లేదు, డౌన్ అయిపోయింది, చాలా మటు డౌన్ అయిపోయింది. నార్మల్గా డెలివరీ అంటే ఒక 2 lakhs వరకు మనం సేవ్ చేసుకుని పెట్టుకుంటాం సేవింగ్స్, అంతకంటే మించి మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం ఎంత పెద్దగా అవుతుంది ఇవన్నీ అయితే అని చెప్పేసి, అలా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకని చెప్పేసి నేను కొంచెమే అట్లా పెట్టుకొని ఉండే. సో ప్రమోషన్స్ ఏవేవే అయితే ఉంటాయో మనకు, ఎందుకంటే కార్ కూడా ఒకటి యాక్సిడెంట్ అయి ఉండే, దానికి కూడా పెట్టినా, ఇది కూడా పెట్టినా, 3.5 లక్షల దాకా ఉన్న సేవింగ్స్ అవి అటే పోయినాయి, మిగతా ఇవి ఉన్నాయి. సో ఇందులోకి వెళ్ళి ఉన్న అవి కూడా అయిపోయినాయి. సో అట్లా నేను మొత్తం ఖాళీ అయిపోయినా. ఓకే. సో అట్లా ఖాళీ అయిపోయినాక ఏం చేయాలని ఏం అర్థం కావట్లేదు. వీడియో చేద్దామన్నా నాకు భయం, ఎందుకంటే ఇంత పేరు సంపాదించుకున్నాం, అది కూడా ఒక రకంగా అడుక్కోవడమే యాక్చువల్లీ, అంటే మన సిచ్యువేషన్స్కి. ఇక నాకు చాలా బాధ వేసింది అప్పుడు, అంటే నేను ఇప్పుడు ఇంత పేరు సంపాదించుకుని కూడా చాలా మందికి చాలా, అంటే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేదు కావచ్చు, కానీ చాలా మందికి హెల్ప్ చేసిన, అందరికీ నేను చాలా మందికి హెల్ప్ చేసిన, కానీ కరెక్ట్ టైంకి నేను ఒకళ్ళు ముంగట ఇట్లా అడుగుతాను ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్లీ. ఆ టైంకి నా బాబు గురించి నేను అంతగా తెలుసుకుంటాను ఎప్పుడు అనుకోలేదు. అయ్యో, ఇట్స్ ఓకే అండి, అంటే అవసరానికే కదా. అంటే నాకు ఒక రిగ్రెట్ అన్నమాట అది, అంటే నా బాబుకి ఎప్పటికి కూడా లైఫ్లో అట్లనే ఉండిపోతుంది. అంటే నేను కాపాడలేకపోయినా, వాస్తవంగా నా దగ్గర డబ్బులు లేక నేను చేసుకోలే అనే సిచ్యువేషన్ వచ్చింది. పర్లేదు, మీరు ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా, ఆ హెల్పే మీకు ఇలా తిరిగి వచ్చింది అనుకోండి, అంతే. అవసరమైనప్పుడు మీరు ఎవరికో చేశారు, ఇక్కడ మీకు అవసరమైనప్పుడు ఇచ్చారు, అంతే. అక్కడ మస్తు బాధేసింది.
మస్తు నేను ఏడిచిన, ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అడగడానికి కూడా మనసు వచ్చి ఉండదు కదా అంత ఈజీగా. అది అంటే ఆత్మగౌరవంతో పెరుగుతున్న మనుషులం కదా, నేను అంత ఇప్పటి ఈజీగా. వరకు ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోలే. నేను సోలోగానే వీడియో క్రియేటింగ్ ఏదున్నా కానీ క్రియేషన్ సోలోగానే స్టార్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఒక టీం వర్క్ ఎట్లుంటుంది, మనకు ఎట్లా చూస్తారు అవన్నీ నేను చూసిన. నేను ఈ జర్నీలో చాలా ఎప్పటి నుంచో ఉన్నా, ఈ మధ్యలో ఫేమస్ అయినా కావచ్చు కానీ ఈ జర్నీలో ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అవుతుంది నేను వచ్చి. ఓకే. తర్వాత హెల్ప్ గురించి నాకు దగ్గరైన ఫ్రెండ్ ఉన్నాడు, ఫంకీ జోన్ అని చెప్పేసి, ఓకే. అభిప్రభ అని చెప్పేసి, రామ్ వెంట్రీ అని చెప్పేసి వీళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కాల్ చేసిన, మామ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఏం చేద్దామంటే వీడియో కొట్టు మామ, ఏం కాదు అన్నాడు. కొడదాం మామ వీడియో, ఏం కాదు, నువ్వు మైండ్లో ఏం పెట్టుకోకు, ఇక మనకు దేవుడే సాయం చేస్తున్నాడు అనుకున్నా. నేను ఇది ఒక రూట్ అనుకున్నా, ఓకే. వేరే ఆప్షన్ అయితే లేదు నా దగ్గర, ఇది ఒక రూట్, దేవుడే మనకు ఒక రూట్ చూపిస్తున్నాడు, మనం వెళ్ళిపోదాం అనుకున్నా. అట్లా అనుకున్న తర్వాత మన వాళ్ళు కాల్ చేస్తే, ఈరోజు కాల్ చేసిన, రేపు వచ్చిండ్రు. ఓకే. రేపే వచ్చి మనకు వీడియో చేసి సాయంత్రం అప్లోడ్ చేసిండ్రు. లేదు, సెకండ్ డే అప్లోడ్ చేసిండ్రు. ఓకే. వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిండ్రు. అంతకుముందు నాకు ఎవరు లేరు, ఇక నేను ఒక్కనే ఉన్నా అక్కడ. నేను ఒక్కనే అయిపోయినా మామ, మొత్తానికి అసలు ఎవరు లేరు నాకు, చెప్పుకోనికి లేరు, బాధ కూడా చెప్పుకోనికి ఎవరు లేరు మామ అనుకుంటే చెప్పుకుంటున్నా. అట్లా ఎందుకు టెన్షన్ పడుతున్నాం మామ, మేము లేమా అని చెప్పేసి దగ్గర తీసుకున్నారు. వాళ్ళతో కలిసి కూడా మస్తు ఏడ్చిన. ఓకే. వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు ఇక ఏడుపు వస్తుంది, అంతగానో బాధ ఉన్నది. సో వాళ్ళు వచ్చి ఒక వీడియో కొట్టి సెకండ్ డే అప్లోడ్ చేసిండ్రు. వాళ్ళు అప్లోడ్ చేసినాక నాకు ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయినాయి. ఒక 100 ట్రాన్సాక్షన్ దాకా వచ్చి స్కానర్ పని చేయడం ఆగిపోద్ది. ఎస్, మీరు వేరే అకౌంట్ ఉండాలి దానికి, వేరే కదా. అకౌంట్ ఉండాలి. ఆ ట్రాన్సాక్షన్ ఆగిపోయినాక ఇప్పటిదాకా అయితే ఎంత ఎడిచినో దానికంటే ఇంకా డబల్ ఎడిచిన. నేను ఇంకా బాధపడ్డా, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇది అయ్యింది, తర్వాత ఇది అయింది, ఇట్లా ప్రయత్నించినా కానీ ఇట్లా అయింది. దీని ద్వారా అయినా మనం తీసుకుందామంటే ఆ సిచ్యువేషన్కి అది కూడా క్రాస్ అయ్యింది, మనకు రివర్స్ అయిపోయింది. అది రివర్స్ అయిపోయిన తర్వాత దీనికంటే డబ్బులు బాధపడ్డా, ఫుల్ ఏడ్చినా, ఏం చేయాలి ఇంకా అర్థం కాలే. మామ ఎట్లా అంటే వాళ్ళు ఒక ఐడియా చెప్పిండ్రు, ఏం లేదు మామ, నువ్వు వచ్చిన వాళ్ళు అన్ని ఫెయిల్డ్ పేమెంట్స్కి ఒక నంబర్ కానీ స్కానర్ కానీ వేరేది పంపిస్తూ ఉండు. వాళ్ళని అట్లా పంపించిన. చాలామంది అట్లా స్టార్ట్ చేసింది ఇంకా కుట్టడం. సో డబ్బులు వస్తున్నాయి, డబ్బులు రావడం స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత సెకండ్ డే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళని వీళ్ళని, సో అక్కడ నుండి అడగడం స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ని అడిగిన, సోషల్ వర్కర్స్ ఉంటారు కదా, హైదరాబాద్లో ఉండే సోషల్ వర్కర్లు ఉన్నారు చాలా మంది, అంటే పేర్లు అవసరం లేదు కానీ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాక, అన్న ఇట్లా ప్రాబ్లం అన్నా, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్నే, నాకు ఇట్లా ఫాలోవర్స్ ఉన్నారన్న, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందన్న అని చెప్పిన. నీకు ఈ అడ్రస్ ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నారు వాళ్ళు. అయ్యో, హెల్ప్ చేయకుండా నీకు ఈ అడ్రస్ ఎవరు ఇచ్చారు అని చెప్పి అడిగినారు. వాళ్ళన్నా అడిగితే, అన్న మరి నేను ఇలాంటి సిచ్యువేషన్, నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, మీరు కూడా ఇదే ఫీల్డ్ కదన్న అని చెప్పి అడిగితే, లేదు అట్లేం లేదు, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్, అన్న కూడా ఇక్కడ లేడు, బయటికి వెళ్ళిండు, అది ఇది అని చెప్పి అక్కడ ఉన్న ఆఫీస్లో ఉండే వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు చెప్పినాక ఇంకా అక్కడ నుండి బయలుదేరి ఇట్లనే ఒక 3-4 ప్లేసెస్లో తిరిగిన. వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్సేనా? అంటే సోషల్ వర్కర్స్ ఉంటారు చూడండి, అదేలేండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర అడిగిన, ఎవరు హెల్ప్ చేయా అని చెప్పేసిండ్రు ఓపెన్గా. ఏదైనా ఉంటే వీడియో చేద్దాం, వీడియోలో ఒక ఆయనని కలిసిన, ఆయన హెల్ప్ చేస్తా అన్నాడు, కానీ నువ్వు ఏడవాలి, వీడియోలో నువ్వు ఏడవాలి, నీ వైఫ్ ఏడవాలి, అది ఇది అంటే నాకు ఎందుకో అది ఖరీదు అనిపించింది. ఏదైనా ఉంటే ఎమోషనల్గా నాకు రావాలి, అంత నేను చేయలేను, అంత యాక్టింగ్ నాకు రాదు కూడా అని చెప్పేసి అక్కడ నుండి బయలుదేరి వచ్చేసిన డైరెక్ట్ ఇక్కడికి. ఇప్పుడు ఏదున్నా నాకు తెలిసిన వాళ్ళను, ఇక ఫ్రెండ్స్లను అందరినీ కాంటాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన. అందులో నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చింది ఎస్ఆర్ టీంలో శ్రీప్రభ అని ఉంటాడు ఆ అన్న, ఇంకా నాగ్ పవర్ స్టార్ అని చెప్పేసి ఉంటాడు, నా ఫ్రెండ్, దగ్గర ఫ్రెండ్.
ఇంకా వాళ్ళ టీంలో చాలామంది ఉన్నారు. ఓకే. వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు హెల్ప్ చేయడం కాకుండా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా హెల్ప్ చేయించారు వాళ్ళు. ఓకే. హెల్ప్ చేయించిండ్రు. సో అట్లా హెల్ప్ చేయించినాక ఎవరైతే చిన్న చిన్న క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు ఎవరికి నేను ఎప్పుడు చెప్పలేదు ఇట్లా వీడియో చేయండి వాళ్ళని, ఎప్పుడు నేను వాళ్ళ అకౌంట్స్ కూడా నేను చూడలేదు. వాళ్ళందరూ ఆటోమేటిక్గా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. వాళ్ళందరికీ ఇది వేరే స్కానర్, ఈ స్కానర్ కాదు ఈ స్కానర్ అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసిన. ఓకే. సో ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మన సిరి రావులచారి అని చెప్పేసి, బంజార్ పిల్ల అని చెప్పేసి, ఇంకా మోయిన్స్ లైఫ్ స్టైల్, ఇంకా అద్నాన్ ఫుడీ, ఎజాజ్ అజ్మల్, ఇట్లా ఇంకా చాలా మంది వచ్చిండ్రు. కొందరు పేర్లు అయితే గుర్తులేవు. డీజే కార్తిక్ స్మైలీ అన్న, ఇంకా మిస్టర్ అజయ్ అఫీషియల్ అని చెప్పేసి, ఇట్లా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చిండే మా దగ్గరికి. ఓకే. సో వీళ్ళందరూ వచ్చి అక్కడ నుండి నాకు వీడియోస్ చేయడం ఒకరు దాని తర్వాత ఒకరు డైలీ పర్ డేకి. అంటే ఆ రోజు మొత్తం ఎట్లా అంటే నేను ఒక ట్రెండ్లో అయిపోయినా. వాట్సాప్ స్టేటస్లో కూడా నేను ఇట్లా ఆన్ చేసుకొని చూస్తూ ఉంటే కంప్లీట్ నా స్టేటస్, ప్రతి ఒక్కరు నా స్టేటస్ పెడుతున్నారు. అయితే మనకు ఎవరైతే మన ఎనిమీస్ ఉంటారో సో వాళ్ళు కూడా స్టేటస్ పెట్టాను అప్పుడు. అది చూసి నేను కూడా షాక్ అయిపోయాను, అరే వీళ్ళు పెట్టడం ఏంది. సో దాని తర్వాత స్టేటస్ పెట్టిండ్రు, మనీ కూడా కలెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అట్లా స్టార్ట్ అయ్యి 3-4 days ఏమో అయింది. అంటే నాకు ఆ స్కానర్ పనిచేస్తే మాత్రం చాలా డబ్బులు వచ్చేవి. నాకు అనుకున్న పేమెంట్ రీచ్ అయ్యేది. ఇంకా నేను వేరే వాళ్ళకి ఎవరికి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు చేద్దాం అని చెప్పి. కానీ మనకు సిచ్యువేషన్కి రివర్స్ అయిందని చెప్పేసి వీళ్ళని తీసుకున్నా. ఒక పేరు మర్చిపోయినా, అజర్ అని చెప్పేసి, వరంగల్ డైరీస్, చాలా పెద్ద ఛానల్ మన హైదరాబాద్ మన డెక్కని హిందీ కామెడీ వీడియోస్ చేస్తారు. అన్న చాలా పెద్ద యూట్యూబర్. చిన్నప్పటి నుంచి అన్నని చూసుకుంటూ పెరిగినాం మేము. అన్న దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి, నువ్వేం టెన్షన్ పడకు, మేము ఉన్నాం నీతోని, నీకు ఏదైనా అవసరం ఉన్నా, మీ ఇంట్లో వాళ్ళకి అవసరం ఉన్నా, నా ఇల్లు ఇక్కడ, నా అడ్రస్ ఇక్కడ అని చెప్పేసి, నీకు ఏం అవసరం ఉన్నా నా దగ్గర రావచ్చు అని చెప్పేసి కొన్ని ఖర్చులకు ఇచ్చి వీడియో చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చిండు. నైస్ కదా, వెరీ గుడ్. అన్న వచ్చి చెప్పినాక ఎందుకో నాకు అంటే ఆల్మోస్ట్ అప్పటికి 20 days ఏమో అయిపోయినాయి దగ్గర. సో అన్నకు నేను ఏం చెప్పలేదు, కంప్లీట్ స్టోరీ, జస్ట్ ఇక్కడ జరిగింది ఇది అన్నా అని చెప్పిన. చెప్తే అన్న ఏమంటుండంటే, చూడు సిద్దిక్, మనకు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అయితే కామన్. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండడానికి ఏదో రీజన్ అయ్యి ఉండొచ్చు. కరెంట్లీ నువ్వు ఈ హాస్పిటల్ ఉండడానికి దేవుడు ఏదో ఇక్కడ ఏదో నువ్వు ఇంటికి వెళ్తావు, అక్కడ ఏదో పెద్దగా జరిగేది కావచ్చు, నీకు ఇక్కడ పెట్టి సేఫ్ ఉంచిండు అని చెప్పేసి అలా చెప్పిండు. అలా చెప్తే అది కూడా నాకు ఎందుకు దేవుడే చెప్పిస్తున్నాడు అన్నట్టు అనిపించింది. సో అక్కడ ఇంకా ధైర్యం వచ్చింది నాకు, కొంచెం ధైర్యం పెంచారు ఆయన. దాని తర్వాత అందరు ప్రేయర్ చేస్తున్నారు. నెల్లూరు నుండి ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు, నఫీసా అని చెప్పేసి. ఆ అమ్మాయి ఫోన్ చేసి నార్మల్గా ఏ హాస్పిటల్, ఎక్కడ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పటికి నేను అందరికి చెప్పి బెజార్ అయిపోయినా అసలు. ఆమె నాకు కాల్ చేసి అడుగుతుంది, ఏ హాస్పిటల్, ఎక్కడ, ఏం ప్రాబ్లం, ఏదైనా ఉంటే చెప్పండి, అది నేను కూడా అపోలో రీచ్లో చేస్తా, ఇక్కడ కూడా రావచ్చు, అది ఇది అని చెప్తున్నది. ఆ మాటలలోనే ఆమె ఏం చెప్పిందంటే, నేను మీ గురించి మాకు నమాజ్ అనేది 5 times కాకుండా ఇంకా నైట్ టైంలో ఒకసారి చదువుతాం అన్నమాట. చాలా స్పెషల్ అయిన నమాజ్, అంటే మన నిద్రని సాక్రిఫైస్ చేసి చదివే నమాజ్. అన్నా నేను మీ గురించి ఆ నమాజ్ చదువుతున్నా అని చెప్పింది. ఆమె అట్లా చెప్పినాక ఇక నేను ఆపుకోలేకపోయినా, అప్పటికి ఏడవడం స్టార్ట్ చేసిన. నాకు ఇక కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను ఆమెకి. తర్వాత ఆమె ఏం చేసిందంటే వాళ్ళ మమ్మీకి ఇచ్చింది. అన్న మమ్మీ మాట్లాడుతుందంట అని చెప్పి. సో వాళ్ళ మమ్మీకి ఇచ్చినాక వాళ్ళ మమ్మీ నాతోని ఎట్లా మాట్లాడిందంటే, డైరెక్ట్ మాట్లాడడమే ఏడ్చుకుంటూ మాట్లాడింది. అయ్యో, నీ బాబుకి ఏం కాదురా, నువ్వేం భయపడకు, అసలు కొంచెం కూడా టెన్షన్ తీసుకోకు, నేను కూడా తాజుద్లో లేచి నమాజ్ చదువుతున్నా అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంటే ఇక ఫుల్ ఏడ్చిన నేను ఆ రోజు ఆమెతో మాట్లాడుకుంటా. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని. చాలా మంది ప్రేయర్ చేశారు మీకోసం. చాలా మంది ప్రేయర్స్, అట్లా కాకుండా ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్లో, మెసేజెస్లో, వాట్సాప్లో, ఆఖరికి ఫోన్పేలో కూడా నాకు డబ్బులు వేసి కింద మేము ప్రేయర్స్ చేస్తున్నాం, దేవుడు మీ కొడుకు మంచి చేయాలని చెప్పేసి
0% క్యాస్ట్ ఫీలింగ్తోని అందరూ, ఓకే. నేను వీడియోస్లో ఎట్లయితే క్యాస్ట్ ఫీలింగ్ చూపియానో అంతమంది అదే క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరు నా గురించి ప్రే చేసిండు. నైస్. అట్లా ప్రే చేస్తున్నారు. ఇక్కడ సర్జరీ అని చెప్తున్నారు, అమౌంట్ ఇంకా రెడీ అవుతా ఉంది, మరి ఏం చేయాలని చెప్పేసి నేను అర్థం కావట్లేదు ఆ టైంకి. ఇంకా మనకు బల్క్ అమౌంట్ కావాలి. ఓకే. ఇంకా కావాలి ఇంకా ఇంతమంది కావాలి. వేసినా కూడా. ఎందుకంటే స్కానర్స్ పనిచేస్తలేవు, వీటికే వేస్తున్నారు వాళ్ళు. నెంబర్స్ వేసిన అదే సిచ్యువేషన్ కదా. ఓకే. సో నేను అనుకున్న పేమెంట్ అయితే రీచ్ అవ్వట్లేదు. ఓకే. సో అక్కడ నేనేం చేసిన అంటే, మనకు ఇంకా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా కావాలని చెప్పేసి మన లోకల్లో ఉన్న హైదరాబాద్లో ఉండే తెలుగు కేటగిరీ ఇన్ఫ్లుయెన్సర్ని, పెద్ద యూట్యూబర్స్ని రీచ్ అయినా. ఓకే. సో వాళ్ళని రీచ్ అయ్యి, అన్న మనకు ఇలాంటి సిచ్యువేషన్ అన్న అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినాక ఒకళ్ళేమో నేను లేము ఇక్కడ అని చెప్పేసిండు. ఇంకొకరు అన్న నేను ఇట్లా అని చెప్పేసి మాట్లాడి ఒకసారి చెప్పేసినాక సెకండ్ టైం నేను కాల్ చేసి అన్న అంటే నా వాయిస్ విని కట్ చేసేసిండ్రు. అయ్యో, కొందరు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చేస్తే, వాళ్ళు ఒక్క వీడియో చేస్తే నాకు కావాల్సిన పేమెంట్స్ అంతా అయిపోతుంది. ఓకే. నాకు కలెక్ట్ అయిపోతాయి పేమెంట్స్ అంతా, అసలు నా ప్రాబ్లమే తీరిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా నాకు హెల్ప్ చేయలేదు. వాళ్ళు హెల్ప్ చేయకుంటే ఇక నేను కూడా నా మైండ్లో అనుకున్నా, మనము ఏదైనా అయితే మనం ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో ఆ లెవెల్కి వెళ్తే నేను వేరే వాళ్ళతో ఎలా రెస్పాండ్ కావాలి, వాళ్ళకి ఏది కావాలనేది వాళ్ళు నాకు ఇప్పుడే నేర్పించిండ్రు. ఇంకా అలాంటి టైంలో రెస్పాండ్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటారు, జీవితం మొత్తం గుర్తుంటుంది మీకు. జీవితం మొత్తం ఇప్పుడు చేసిన వాళ్ళు నాకు జీవితంలో ఎప్పుడైనా వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో కానీ నాతో హెల్ప్ అయితే నేను 100% చేస్తా వాళ్ళని. నా జీవితంలో నాతో ఎంత అవుతుందో అంతవరకు నేను 100% వాళ్ళని అయితే హెల్ప్ చేస్తా. మొత్తం సర్జరీ అయిందా తర్వాత? సో అక్కడ ఏం జరిగిందంటే, ఇలా చాలా మంది ప్రేయర్ చేస్తున్నారు మజీద్లలో, గుడ్లలో. ఆఖరికి అయ్యగారులు కూడా నాకు ఫోన్ చేసి అది జాతకం చూస్తారు కదా, నేను ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి చూడండి అని చెప్పేసి. వాళ్ళే జాతకం చూసినా మీ బాబుకి ఏం కాదు అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి మాట్లాడి, నీకు డబ్బులు కొట్టాలా అన్నాడు. కొట్టండి అని. ఎంతైనా కొట్టచ్చా అన్నాడు. ఎంతైనా కొట్టచ్చు, 10 రూపాయలే కొడతా అన్నాడు. ఓన్లీ 10 రూపీసే కొడతా, కానీ ఒక మాట చెప్తా అన్నాడు. 10 రూపీస్ కొట్టిండు. కొట్టినాక చెప్తున్నాడు, మీ బాబుకి ఏం కాదు, నేను చూసేసిన అంటాను. అంటే వాళ్ళకు ఉంటది కదా, వాళ్ళు పూజలు చెప్పేశారు. సో ఆయన అలా చూసి నీ బాబుకి ఏం కాదు అని చెప్పాడు. చెప్తే నేను కూడా ఇంత సిచ్యువేషన్ వచ్చింది సర్జరీ అన్న తర్వాత మనం ఏదైనా మనకు మిరాకిల్ జరగడానికి అని చెప్పేసి లైట్ తీసుకొని ఉన్నా. చాలా మంది ఇట్లనే ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు. అట్లనే ఇంకో 2 or 3 days గడిచిపోయినాయి. కొంచెం పేమెంట్ కట్టేస్తున్నా. ఆ టైంకి ఒక రోజు డాక్టర్ పిలిచి, కౌన్సిలింగ్కి పిలిచి, నేను నా వైఫ్ ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, అందరు ఒక రూమ్లో కూర్చొని ఉన్నాం. డాక్టర్ గురించి వెయిట్ చేస్తున్నాం, ఏం చెప్తాడా అని చెప్పేసి. సో డాక్టర్ మా దగ్గరకు వచ్చిండు. ఆయన మా దగ్గరకు వచ్చి నవ్వుతున్నారు. ఏమైంది అంటే, మనకు నార్మల్గా నవ్వుతున్నారంటే ఏదో ఏదో ఉంటది కదా అని చెప్పేసి అనుకున్నాం. నాకేందో అర్థం కావట్లేదు అసలు. మీ బాబుకి హోల్ క్లోజ్ అయిపోయింది అన్నారు. సర్జరీ చేయకుండా. అసలు ఇది ఎట్లా అంటే, 3-4 days అక్కడనే మనకు సర్జరీ అన్నారు. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్స్, వీడియోలు స్టార్ట్ చేసుకున్నా, ఇదంతా జరిగింది. ఆయన ఏమంటున్నారంటే, డైరెక్ట్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, 3-4 days నా దగ్గర పెట్టి ఇంటికి పంపించేస్తా అన్నారు. అలా ఎలా? నేను అసలు పరేషాన్ అయిపోయినా, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అదే కదా, అప్పటిదాకా ఖచ్చితంగా సర్జరీ ఇంకా చేసేయాలన్నారు అంతే. టైం కూడా లేదు, మేము ఇచ్చిన టైం కూడా అయిపోయింది, ఇక మీరు డబ్బులు కట్టేయండి, సర్జరీ అన్నారు. ఆ హోల్ అనేది 6 mm నుండి కొంచెం వచ్చి ఆ 1.5, 1.51 వచ్చి అలా క్లోజ్ అయిపోయింది. అంటే ఇక నేను అసలు ఏం మాట్లాడో అర్థం కాలే నాకు. నిజంగా దేవుడు ఏడుస్తున్నా ఇక, అసలు ఇది ఇంత పెద్ద మిరాకిల్ జరుగుతుందా అని చెప్పేసి. దాని తర్వాత అక్కడ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయాక కానీ అక్కడ మేమంతా హ్యాపీగా ఉన్నాం. కానీ డాక్టర్ ఇంకో విషయం ఏం చెప్పారంటే, బాబు చాలా సెన్సిటివ్, మీరు ఒక పువ్వుని చూసుకున్నట్టు చూసుకోవాలి, ఇంటికి తీసుకెళ్ళినా కానీ బయట వాళ్ళని ఎవరిని లోపలికి తీసుకురావద్దు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అది ఇది అని చెప్పేసి కొన్ని చెప్పిండ్రు. అట్లా చెప్పినాక సరే సార్ అని చెప్పేసి అట్లనే మెయింటైన్ చేసుకుంటూ ఎవరిని రానియకుండా చూసుకుంటున్నాం కరెంట్లీ. సో ఫైనల్గా అయితే
బాబు ఇంటికొచ్చేసిండు సేఫ్‌గా. సేఫ్‌గా. నేనెక్కడా చెప్పలేదు ఏ ప్లాట్‌ఫామ్‌లో. డైరెక్ట్ మీ ఇంటర్వ్యూ ద్వారానే చెప్తున్నా ఇది గూడా. వావ్! ఆ! అసలు సర్జరీ లేకుండా సర్జరీ నిజంగా లేకుండా దేవుడి అసలు దయ అసలు ఎంతమంది ప్రేయర్ చేసుంటే ఎంత అంటే ఇగ నేను మాటల్లో చెప్పలేను. ప్రతి ఒక్క క్యాష్‌కి చెప్తాను. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థాంక్ యూ సో మచ్. ఇంకా నా గురించి ఎవరెవరైతే ప్రే చేసిండ్రో వాళ్ళందరికి చేతులెత్తి దండం పెట్టుడే ఇగ. అలాంటి సిట్యుయేషన్ అందరికి నిజంగా. థాంక్ యూ అంటే థాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే నా గురించి ప్రే చేసిర్రో, ఎవరెవరైతే నాకు రూపాయి కొట్టినోళ్ళు ఒక్కళ్ళు ఏం చేసిర్రంటే డైరెక్ట్ నాకు నా ఫోన్‌పేలో ₹11,000 కొట్టిండ్రు. ఓకే. పెద్ద ట్రాన్సాక్షన్ అది. ఆహా! 11,000 అన్నిటికంటే 11,000 పెద్ద పెద్ద అన్నిటికంటే. ట్రాన్సాక్షన్. అంటే ఓకే. చాలా మంది రూపాయి, ₹2 అది కూడా కొట్టినోళ్ళున్నారు. ఓకే. ఒకళ్ళు ₹11,000 కొట్టిండ్రు. ఆ 11,000 కొట్టినంక నేను హ్మ్. మనకేదైనా ప్రమోషన్‌యా, ఆ! ఏమైనా వచ్చినాయా అని చెప్పేసి నేను చూసుకుంటూ ఉన్నా. ఓకే. అక్కడ ఏ నంబర్ లేదు. ఆ! ఏం లేదు. చాలా ట్రై చేసినా అసలు ఎట్లా తీయాలి ఇది అని చెప్పేసి. ఓహ్! అది రావట్లేదు. వాళ్ళని అదే ఉంటది కదా! అదే ఫోన్‌పేలో నేను మళ్ళా వాళ్ళకు మెసేజ్ చేసిన. హ్మ్. అన్న మీ కాంటాక్ట్ ఇవ్వండి అని. ఓకే. అందరూ రెస్పాండ్ అయితున్నారు. ఈయన ఒక్కడేమో రెస్పాండ్ అయితలేడు. అసలు ఎవరో ఏందో తెలవది. ఇట్లా చాలా మంది దాని తర్వాత పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ 5,000, హ్మ్. 6,000, 7,000 అలా చాలా మంది ఓకే. ట్రాన్సాక్షన్ చేసిండ్రు. హ్మ్. ఎంత ఎంత కలెక్ట్ చేశారు మొత్తానికట్లా? దగ్గర దగ్గర 6.5 దాకొచ్చినాయి. 6.5 వచ్చింది. 6.5 దాకొచ్చినాయి. పర్లేదు. హ్మ్. ఈ సిట్యుయేషన్‌లోకెళ్ళి బయటపడే డబ్బులైతే నాకొచ్చేసినాయి. హ్మ్. కానీ మళ్ళీ ఈ 4, 5 డేస్ అంతా ఓకే. ఉన్నాయన్నమాట. హ్మ్. మళ్ళీ 4, 5 డేస్ ఏవైతే ఉంటాయో ఓకే. అవన్నీ మళ్ళీ ఆ ఖర్చులకి కలెక్ట్ అయినాయి. హ్మ్. అంటే ఈ 4, 5 డేస్ ఉంటాయి గదా! హ్మ్. అవన్నీ మళ్ళా జమ అయినాయి. ఓకే. ఈ 4, 5 డేస్ నేను కలెక్ట్ చేసిన. ఆ! పాతవి పెట్టేద్దామని జెప్పేసి. ఓకే. ఇవి గూడా యాడ్ అయినాయి. వాటితో పాటు ఇవి ఇవి కూడా యాడ్ యాడ్ అయినాయి. అయినాయి మళ్ళీ. ఇవి యాడ్ ఓకే. అయినంక ఇప్పుడు సర్జరీ పేమెంట్ ఏదైతే ఉందో హ్మ్. అది మనకు ఎళ్ళిపోయింది గదా! అవును. సర్జరీ కాకుండా అయింది గాబట్టి ఈ పేమెంటే ఆ పేమెంట్ కలిపి ఇచ్చేసారు. ఇచ్చేసిన. ఓకే. సర్జరీ లేదు కాబట్టి సర్జరీ అది లేదు ఆ గాబట్టి 2.5 ఒకటి యాహ్! మిగిలిపోయింది. మిగిలిపోయింది ఇందులో ఇప్పుడు దీంట్లో కలిపేసి ఇచ్చారు. కలిపేసి ఇచ్చేసిన. ఓకే. సరిపోయింది అక్కడితోటి. సరిపోయిందక్కడికి. హ్మ్. సో, కానీ ఇదంతా మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారుగా ఈ ఇదంతా ఇగ సిట్యుయేషన్. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలని జెప్పేసి వచ్చిన సిట్యుయేషన్స్ ఇవన్నీ. హ్మ్. అదే ఎవరు మనకు తోడుంటారు మనకి ఎవరు టైం లేరు. వచ్చినప్పుడు. అవన్నీ అయితే కంప్లీట్ డీటెయిల్‌గా ఎవరు మనోడు, ఎవరు బయటోడు అనేదైతే క్లియర్ కట్‌గా అర్థమైపోయింది నాకు. హ్మ్. క్లియర్ కట్‌గా. అబ్బా! మా చుట్టాలున్నారు. పేర్లొద్దు గానీ ఇగ మా అదేలే. ఇంటి పక్కనే ఉంటారనుకోండి. హ్మ్. వాళ్ళకు చాలా సార్లు నేను హెల్ప్ చేసిన. చాలా ఓకే. సార్లంటే ప్రతి విషయంలో మా ఇంట్లోళ్ళతోని గొడవలైనా నేను పోయి వాళ్ళతోని మాట్లాడేటోడిని. హ్మ్. ఎందుకంటే మన మనసు అలాంటిది గాదు. ఓకే. ఇలాంటివి నేను బయట చాలా చూస్తాం కాబట్టి మనసులో ఇలాంటివి పెట్టుకొని ఉండడం హ్మ్. హ్మ్. అలాంటివేమి ఉండదు. ఓకే. సో, అందుకని జెప్పేసి వాళ్ళతోని మంచిగా ఫ్రెండ్లీగా ఉండడం గానీ, ఏదైనా ఉన్నా గానీ అరుచుకోవడం గానీ, హ్మ్. అట్లా చేస్తుండే. ఓకే. ఒక్కరోజు గూడా నాకు కాల్ చేసి నీ బాబు ఎట్లున్నాడు అని అడగలే ఆళ్ళు. అడగలేదు. మనీ అడగలేదు. ఇవ్వడం పక్కన ఈ పెట్టండి. రోజు వరకు. అబ్బా! ఒక్క రోజు గూడా. అందుకే అరే అనేది. కనీసం నువ్వు అడిగినా ఓకే. అంటే హ్మ్. నువ్వు నాకు దగ్గరోనివి గాబట్టి నాకు గుర్తున్నది ఈరోజు. అదే గదా! నువ్వు అడుగుతావని జెప్పేసి. హ్మ్. కానీ నువ్వు అడగలే. నీ కళ్ళ ముంగటికెళ్ళి ఎళ్తున్నా గానీ నువ్వు లైట్ తీసుకుంటున్నావు. ముందు నుంచి కనిపించే కళ్ళ మనిషిని ముందు నుంచెల్లి. ఎట్లుంది జస్ట్ అని అడిగితే జస్ట్ ఏమైంది? ఎట్లుంది అని అడుగుతలేరాళ్ళు. అబ్బా! మరి ఎందుకో ఇంతగనం అర్థం గావట్లేదు నాకు. అందుకే మనోళ్ళు ఆ! కాదు. కాదు. బయటోళ్ళు చాలా మంది ఆ! మనోళ్ళు అది అవుతారని. కరెక్ట్ అది. హ్మ్. యాక్చువల్లీ. అబ్బా! సో, అలాంటి ఘోరమైన సిట్యుయేషన్స్ మనయి. ఇప్పుడైతే మొత్తానికి మొత్తానికి గట్టెక్కేసారు. అయితే గట్టెక్కేసిన. దేవుడి దయ వల్ల. ఇప్పుడింకా చూసుకోవాలి. హ్మ్. చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ఎందుకంటే ఓకే. ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు ఎలా వచ్చేవి తెలీదు. గ్యారంటీ లేదు. అవును. హ్మ్. క్లైమేట్స్ గూడా చాలా క్లైమేట్ మనకు క్లైమేట్ చేంజ్ అయితే ఆటోమేటిక్‌గా జ్వరం ఎక్కుతుంది. ఆ! లేకుంటే సర్ది అయితుంది. ఓకే. తలకాయ నొస్తుంది. ఇప్పుడు ఇదైతే ఎక్కువుంది. ఇప్పుడు మీ వైఫ్ ఎలా ఉన్నారు? అంటే ఈ సిట్యుయేషన్ ఆ! తెలిసింది కదా తర్వాత ఏమన్నా? తెలిసింది. సో, నా వైఫ్‌కి ఏం జరిగిందంటే 3, 4 డేస్ తర్వాత ఇలా హైదరాబాద్‌కి రావాలంటున్నారు. హ్మ్. బాబుకి హైదరాబాద్‌కి తీసుకెళ్ళామంటే అక్కడ ఏడవడం స్టార్ట్ చేసింది. ఓహ్! కానీ మీకు పాలు కావాలని చెప్పింది. ఓకే. ఆ సిట్యుయేషన్‌లో కూడా పాలివ్వాలన్నారు. అంటే కొంచెం ఎనర్జీ వస్తది కదా బాబుకి అదేలెండి. అని చెప్పేసి హ్మ్. వాళ్ళు పాలు కావాలంటే ఆ సర్జరీ సిజేరియన్ అయింది హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. ఓకే. ఆపరేషన్ అయింది. అదేలెండి. అదే ఆపరేషన్‌తోని వచ్చేసింది హైదరాబాద్‌కి. రెస్ట్ తీసుకోవాలి గదా! రెస్ట్ తీసుకోవాలి తీసుకుంటే. యాక్చువల్లీ. అదే హ్మ్. ఆపరేషన్‌తోని వచ్చేసింది. అక్కడికొచ్చినంక గూడా ఆ హాస్పిటల్‌లో చైర్స్ ఉన్నాయన్నమాట. హ్మ్. అంటే నార్మల్‌గా మనం కూర్చునే అదేలెండి. చైర్స్ ఉంటాయి గదా! హ్మ్. పెద్దగుంటాయి చూడండి హాస్పిటల్స్‌లో. అలాంటి చైర్స్ ఉన్నాయి. ఓకే. ఆ చైర్ మీదే పడుకుంది. మిగతా 20 డేస్ వరకు. 20 రోజులు. 20 రోజులు అదే చైర్ మీద పడుకుంది. అబ్బా! ఆ సిజేరియన్ అనే వ్యక్తి ఆ! ఎంత రెస్ట్ తీసుకోవాలి? ఎంత రెస్ట్ వాళ్ళకసలు ఎంత బాడీ తీసుకోవాలి. ఇది ఉంటది అనేది. నడవడం అసలు రాలేదు. అబ్బా! కానీ అయినా నడుచుకుంటూ వెళ్ళడం మీదకి, పాలివ్వడం. పాలివ్వడం. ఆ టైంకి చాలా సార్లు పాలు గూడా రాలేదు. అయ్యో! ఓహ్!
కొన్ని అంటే ఈ సిట్యుయేషన్స్ చాలా అంటే చాలా డేంజర్ వచ్చినాయి మాకు. హ్మ్. చాలా ఘోరమైన సిట్యుయేషన్స్. ఇప్పుడు ఆవిడ ఓకేనా? ఇప్పుడు ఆవిడ కూడా ఓకే. పర్లేదా అంటే సిట్యుయేషన్? దేవుడి దయ ఏందంటే మనకు స్టార్ట్ అయిన కాడ నుండి ఒక్క రోజు కూడా హ్మ్. చిన్న మరక కూడా పడలే. అసలు మేము అసలు ప్రాబ్లమ్ ఉంటదా అనుకున్నాం. ఓకే. అలాంటి సిట్యుయేషన్ హ్మ్. అట్లా. సో, అక్కడి నుండి ఇక్కడికొచ్చినంక ఇదంతా పెద్ద ప్రాబ్లమ్ అయింది. హ్మ్. కానీ నాకేమనిపించిందంటే ఈ ప్రాబ్లమ్ వల్ల దేవుడు మనకు పెట్టిన ఒక చిన్న టెస్ట్ అనుకున్నా. హ్మ్. అక్కడ మనం 100% సర్వైవ్ చేయాలి. ఏదో చేస్తేనే నేర్పించాలనుకున్నాడు. ఆ! నేర్పించి ఎళ్ళిపోయాడు. చాలా నేర్పించిండు. అంతేనా? చాలా అంటే చాలా నేర్పించిండు. అంటే ఒక మనిషికి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి నార్మల్‌గా. హ్మ్. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. వాడు నార్మల్‌గా హ్యాపీగా ఉన్నాడు. అదే హ్యాపీనెస్‌తోని డెలివరీ అయ్యి ఇంటికెళ్తే అదే హ్యాపీనెస్‌తోని ఉంటాడు. అవును. దేవుడికి ఒకసారి థాంక్ యూ చెప్పుకుంటాడు అయిపోతది. హ్మ్. అదే టైంలో మనకేదైనా అయ్యిందనుకోండి, ఇలా సిట్యుయేషన్ నడిచినాయనుకోండి, హ్మ్. హ్మ్. ఆ 1 మంత్ థాంక్ యూ చెప్పడమే, తర్వాత కూడా థాంక్ యూ చెప్పడమే. లైఫ్ లాంగ్ వాడెంత వరకు వాడు మన కళ్ళ ముందు ఎంతసేపు ఉంటే అంతసేపు మనం థాంక్ యూ వాడిని చెప్పండి. చూసుకుంటూ దేవునికి థాంక్ యూ చెప్పడమే. అంతేగా. అంతే. బాబుని చూసినప్పుడు ప్రతిసారి బాబుని చూసినప్పుడు ప్రతిసారి దేవుడు గుర్తుకొస్తాడు. హ్మ్. ఆ దేవుళ్ళు ఆ టైంకి హెల్ప్ ఆ! చేసినోళ్ళు గూడా గుర్తొస్తారు. గుర్తుకొస్తారు. అంతేగా. సో, ఇంతమంది హెల్ప్ చేసి, ఇంతమంది ప్రేయర్స్ చేసి, నేనెప్పుడైతే అస్సలకి ఎక్స్‌పెక్ట్ చేయలే ఇంతమంది మనకు ప్రేయర్స్ చేస్తారా? హ్మ్. ఇలాంటి సిట్యుయేషన్‌లకెళ్ళి బయట పడతానా? ఎందుకంటే మైండ్‌లో, మనసులో మొత్తం నెగటివిటీయే. అదే భయం ఎక్కువైపోయింది గదా! భయం ఎక్కువైపోయింది. మొత్తం నెగటివిటీ. ఎవ్వరు తోడు లేరు. హ్మ్. ఒక్కడినే ఉన్నా. డైలీ మేము తినే తిండి హ్మ్. పొద్దున్న లేస్తాం. ఓకే. అక్కడ హాస్పిటల్‌లో. పొద్దున్న లేసినంక డాక్టర్ పిలుస్తారు కదా! హ్మ్. కౌన్సెలింగ్‌కి. హ్మ్. దానికోసం వెయిట్ చేయడం. అబ్బా! 12 వరకు ఏం తినకుండా. హ్మ్. వెయిట్ చేయడం అక్కడ. 12 తర్వాత ఏదైనా చెప్పినాననుకోండి సిట్యుయేషన్ బాలేదు అని. అలా ఈవినింగ్ డైరెక్ట్ 6, 7 ఇట్లా ఆ టైంకి నేను గాదు నా వైఫ్ గూడా. సిజేరియన్ అయ్యున్న వైఫ్. సిజేరియన్ అయ్యున్న వైఫ్ ఆమె గూడా ఆ టైంకి మనకు బ్రేక్‌ఫాస్ట్ చేసేది. బ్రేక్‌ఫాస్ట్ సాయంత్రం 6, 7 సాయంత్రం గంటలకి. 6కి, 20 రోజులు 7కి రోజు ఇదే పని. రోజు ఇదే పని ఉండే మాకు అసలు అర్థం గాలే ఆ టైం గూడా మనకు గడిచే టైం గూడా. హ్మ్. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాట గురించి గాని మనం ఊకే హ్మ్. కింద పోవడం, మీదికి రావడం, బిల్స్ గురించి గాని, దాని గురించి గాని మొత్తం తిరగడమే ఉండే. హ్మ్. ఇక నా వైఫ్‌కైతే పర్సనల్‌గా అయితే చాలా పెద్ద థాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌కి నేను ఇట్లున్నా. హ్మ్. నాకే ఇట్లా అనిపిచ్చింది. ఆమె అయితే ఇంకా డేంజర్ ఉండే సిట్యుయేషన్. అదే గదా! ఆ సిట్యుయేషన్‌లో గూడా చాలా ఘోరంగా సర్వైవ్ జేసింది యాక్చువల్లీ. నైస్. నిజానికి మొత్తానికి ఇద్దరు కలిసి గట్టెక్కారు ఒక గట్టెక్కినాం. పెద్ద గండం అంతే యాహ్! అనుకోవాలి. ఇప్పటిదాకా సీరియస్‌గా మరీ ఇంత ఏడిపించే అవును. అంత ఇదిగా ఎళ్ళిపోయాం కాబట్టి ఒక హ్మ్. ఫన్నీ క్వెషన్ అనుకోండి. హ్మ్. అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ గాబట్టి హ్మ్. ఎలా ఉంది అప్పటి నుంచి ఇప్పటికి పెళ్లి చేసుకున్న తర్వాత? సో, అంటే చాలా మందికి మనం పెళ్లి గాకముందు జెప్తాం. హ్మ్. "అరే! నువ్వేందిరా బయ్ హ్మ్. పెళ్లి చేసుకున్నాక ఊకే నీ వైఫ్ దగ్గరనే ఉంటావా?" ఆ! అవి ఉంటాయి గదా! ఫన్నీ జోక్స్. అవును. అట్లా చెప్పేటోడిని నేను. చాలా మందికి జెప్పిన. "అరే! నువ్వేందిరా ఊకే పెళ్ళాం వెనకనే తిరుగుతావు" అది ఇది అని. తర్వాత అర్థమైంది. ఎందుకు తిరుగుతున్నాం అనేది. మీరు అట్లా. గూడా ఇప్పుడు అలానే అలానే తిరుగుతున్నారా? తిరుగుతున్నాం ఇంకా. తిరగడమే. మనం ఏమనుకున్నా అది తిరగడమే కంపల్సరీ. కానీ నాకు హ్మ్. ఏ రోజు గూడా నా వైఫ్ ఇట్లా ఇది కావాలి. ఏ రోజు గూడా ఓకే. నాకిది కావాలి. ఇది తినిపి, హ్మ్. ఈ డ్రెస్ గావాలి, ఇది కొనియ్యి, ఈ చెప్పులు గావాలి అని హ్మ్. ఏ రోజు అడగలేదు. ఓకే. పెళ్లి గాకముందు ఏదైతే అనుకుంటామో మనం, హ్మ్. పెళ్లి గాకముందు మనం లవ్‌లో ఉన్నప్పుడు ఏదైతే యాహ్! అనుకుంటామో, హ్మ్. అవన్నీ గుర్తుపెట్టుకొని నేనే ఒక్కదాని తర్వాత ఒకటి ఇప్పించిన. అవునా? ఐఫోన్ గావాలనుండే. ఓహ్! అది ఇప్పించేసిన. ఓకే. డ్రెస్ ఒక్క బురకా యేసుకుంటాం మనం హ్మ్. నార్మల్‌గా. అవును. బురకా కావాలనుండే. హ్మ్. ఒక 5, 6 బురకలు కొనిచ్చిన ఒకటేసారి. ఓకే. సో, డ్రెసెస్ గావాలంటే నార్మల్‌గా హ్మ్. అంటే మనం మనది ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. ఓకే. సో, మేము గూడా ఒక చాలా పూర్ లైఫ్ స్టైల్ జూసినాం. ఒక బ్రాండెడ్ షాప్‌కి తీసుకెళ్ళి, హ్మ్. ఆ బ్రాండెడ్ బట్టలు కొనించడం. సో, అది గూడా అలాంటివి మంచి చాలా డ్రీమ్ అది. అది గూడా మాకు చాలా పెద్ద డ్రీమ్. అదేలెండి. హ్మ్. కానీ నేను ఏదైనా గానీ పెళ్లయినంకనే సక్సెస్ అయినా. అవునా? ఏదున్నా గానీ. హ్మ్. పెళ్లయినంకనే నాకు అన్నీ మంచిగా జరిగినాయి. పెళ్లి గాకముందు ఉన్న ఫేమ్‌కి, పెళ్లయిన తర్వాత ఫేమ్‌కయితే చాలా డిఫరెన్స్ ఉంది. ఓహ్! పెళ్లయినంక నా ఫేమ్ ఇంకా పెరిగిపోయింది. హ్మ్. మీ వైఫ్‌ని గూడా వీడియోస్‌లో ఇన్వాల్వ్ వీడియోస్‌లో జేశారు. ఇన్వాల్వ్ జేసినా. ఆమెకి గూడా ఐడీ క్రియేట్ జేసినా. హ్మ్. సో, యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ జేసినా. యూట్యూబ్ ఛానెల్‌కి నేను జెప్పిన యాక్చువల్‌గా నా వైఫ్ ఛానెలు ఓకే. ఇట్లా మీరు రేపటి వరకు ఒక 1,000 సబ్‌స్క్రైబర్స్ చేయాలి అని. హ్మ్. నేను రేపటి వరకు 1,000 అంటే వాళ్ళు 5,000 చేసేసిండ్రు. ఓహ్!
అంత ఘోరమైన సపోర్ట్ ఉండే. కానీ మాకు టైం లేక అదంతా హ్మ్. చాలా తిరగడం స్టార్ట్ చేసిన నేను. ఓకే. తిరగడం వల్ల అటు పోవడం, ఇటు వెళ్ళడం ఇంకా హ్మ్. టైం ఉండడం వల్ల ఛానల్ అయితే మనం ఛానల్ ఎక్కువ యాక్టివ్ లేకుండే. సో, ఓకే. అందుకు ఆపేసిన ఛానల్ అయితే అది. కానీ ఒక్క మొత్తానికి ఛానల్ అయితే రన్ అవుతుంది కరెంట్‌లీ. అవుతుంది. హ్మ్. హ్మ్. పర్లేదు యూట్యూబ్ నుంచి గూడా మనీ వస్తాయి గదా! ఇంకొంచెం కొంచెం ఆ! ఇప్పుడైనా. యాక్చువల్లీ ఇప్పుడు యూట్యూబ్ నుండి మనం అనుకునే అంత డబ్బులైతే ఏమి రావట్లేదు. ఓకే. చాలా మంది క్రియేటర్స్ అయిపోయినారు. ఇంకా యూట్యూబ్ గూడా మనకు ఆల్గోరిథం చాలా చేంజ్ అయిపోయింది. కరెక్టే. చాలా తక్కువ డబ్బులొస్తున్నాయి. హ్మ్. యూట్యూబ్ నుండి మాక్స్ అయితే నేనిప్పుడు ఈ మంత్‌లో ఈ 3, 4 మంత్స్ నుంచెల్లయితే ఏం సంపాదించలే. అవునా? ఏదున్నా ఇన్‌స్టాగ్రామ్ ఇంకా బయటొచ్చే ప్రమోషన్సే. ప్రమోషన్సే. హ్మ్. ఓకే. ఏదున్నా అంతే. యూట్యూబ్‌లో అసలు మనీ రాట్లేదు. మనీ రావట్లేదు. అది పెట్టినా గానీ వీడియోస్‌కి చాలా తక్కువ డబ్బులు జనరేట్ అయితున్నాయి. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా మ్యూజిక్ పెడితే దానికి కాపీరైట్స్ వస్తున్నాయి. ఓకే. సో, దానివల్ల ఎక్కువ ఏం గాలేదు. ఇప్పుడు మీ మమ్మీ, అన్న వాళ్ళు ఎలా ఉన్నారు అంతా? మమ్మీ, అన్నయ్య వాళ్ళు హ్యాపీగున్నారు. అందరూ హ్యాపీ. అందరూ హ్యాపీ. హ్మ్. మీరు గూడా హ్యాపీ. నేను గూడా హ్యాపీ. నేను గూడా హ్యాపీ. మీరు గూడా హ్యాపీ. మీ ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ అందరూ అందరూ హ్యాపీ. హ్యాపీగుండాలి అని జెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఇంకో విషయం నాకర్థమైందేందంటే, ఒకవేళ ఈ సిట్యుయేషన్ రాకపోతే హ్మ్. తెలంగాణ, ఆంధ్ర గుండెల్లో నేను రాకపోయేటోన్ని. వాళ్ళ గుండెల్లో నిండిపోయినా కంప్లీట్. కరెక్టే. ఓన్లీ తెలంగాణ గాదు. తెలంగాణ, ఆంధ్ర. ఆంధ్ర. హ్మ్. తెలంగాణ, ఆంధ్ర వాళ్ళైతే మస్తు ప్రేమిస్తారు. అవునా? నాకు చాలా మంది మీ కొడుకు మంచిగా సేఫ్‌గా ఇంటికొచ్చినంక హ్మ్. ఆ మొక్కులుంటాయి గదా! ఆ! కొందరు ఆ మొక్కులు తీర్చుకోవాలి. తీర్చుకోవాలి. సో, అయ్యోయ్యో! అందుకు గూడా మనం వెళ్ళేదుంది. హ్మ్. చాలా మందిని కలిసేదుంది. అవునా? హ్మ్. పోనీలెండి. ఎలా అయితే మొత్తానికి గట్టెక్కేసారు కాబట్టి. గట్టెక్కినాం. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫాలోవర్స్‌కి, సో, నా సబ్‌స్క్రైబర్స్‌కి? ఫాలోవర్స్‌కైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ థాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఇంత సపోర్ట్ జేస్తారని నేను నా కలలో గూడా అనుకోలేదు. మీరు చాలా అంటే చాలా సపోర్ట్ జేసిండ్రు. దానికైతే మీ మీ అందరికీ థాంక్ యూ సో మచ్. ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా, ఏమున్నా గానీ మనం సర్వైవ్ జేసుకోవాలి. ఆ సిట్యుయేషన్స్ కొన్ని టైంకుంటాయి. ఎప్పటికుండవు. అదొక్కటి గూడా అర్థం జేసుకోవాలి. సో, అందరికైతే థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బాబుకి ఆరోగ్యం ఎప్పుడు బావుండాలని, మా అందరి ఆయుష్‌లో ఒక 2, 3 సంవత్సరాలు తను థాంక్ పోసుకొని యూ. ఇంకా బాగా థాంక్ యూ. ఉండాలని నేను థాంక్ కూడా యూ. థాంక్ యూ సో మనస్ఫూర్తిగా మచ్. కోరుకుంటున్నాను. థాంక్ యూ. థ్యాంక్ యూ. థాంక్ యూ.